బండి స్కూటీ ఇప్పుడే చూశాను. ఘాటీస్ అంటే ఏంటంటే గంజాయి సప్లై చేసే వాళ్ళని ఘాటీస్ అంటారు. ఒకప్పుడు పూర్వము గంజాయి సప్లై చేసుకుంటూ కూడా బతికే వాళ్ళు అని చూపించారు. ఇందులో గంజాయి అంటే ఏంటంటే గంజాయి ఎన్ని రకాల సప్లై చేయొచ్చు, ఏ విధంగా పండొచ్చు. ఇందులో హీరోయిన్ పేరు శీలావతి అనేది పంట పేరు కూడా ఒక గంజాయి పంట పేరు కూడా శీలావతి అనే ఒక గంజాయి పంట. శీలావతి అంటే ఏంటి అంటే ఒక బెస్ట్ గంజాయి అనేది ఒక నేమ్. ఆ నేమ్ సప్లై చేసి ఆల్రెడీ ఒక హీరోయిన్ గంజాయి అలా మమ్మీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెలివరీలో ఉన్నప్పుడు గంజాయి తాపించి కన్నప్పటి నుంచి ఓన్లీ గంజాయి సప్లై చేసుకుంటూ హీరోయిన్ మొత్తము ఫస్ట్ హాఫ్లో హీరో చనిపోతాడు. సెకండ్ హాఫ్లో మాత్రం చెప్తున్నాను మొత్తం అనుష్కనే నడిపిస్తుంది. ఫైట్స్ సీన్లు పొడవడము రఫా సీన్లు అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో అయితే కామెడీ అయితే ఎక్కడ కనిపించలేదు. చెప్తున్నా కదా, సినిమా ఓవరాల్గా చూస్తే నాకు ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అర్థమైంది, సెకండ్ హాఫ్ మాత్రం నాకు అర్థం కాక ఒక 10 minutes ముందు బయటకు వచ్చిన. చెప్తున్నా కదా, సినిమా అయితే హీరో అనుష్క గారు అయితే చెప్తున్నా కదా ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ చెప్తున్నా కదా మీరు అనుకున్నట్టు లేదు. క్రిష్ గారు చెప్తున్నా దీనికంటే సినిమా హరిహర వీరమ్మడు సినిమా అంటే బాగుంది. ఈ సినిమా నేను చెప్పాలంటే అర్థం కావట్లేదు. భయం లేని కోడి బాధల్లో గుడ్డు పెట్టినట్టుంది సినిమా. ఓవరాల్గా రేటింగ్ నేను 3 రేటింగ్ 2 రేటింగ్ ఇస్తాను. చెప్తున్నా కదా ఓవరాల్గా మన అనుష్క గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చూపించారు, అన్ని బాగుంది. కానీ స్టోరీ పరంగా చూస్తే నాకు అంత అనిపించలేదు సినిమా. క్రిష్ గారి డైరెక్షన్ అంతా బాగుందన్న, కానీ స్టోరీ లేదు అక్కడ. అది అర్థం కావాలంటే ఏం చేయాలి, ఇంకోసారి చూడాలంటే అర్థమవుతలేదు. అది ఏది అందరూ ఫోన్లు కూడా కూర్చున్నాము. 1 hour లేటు, దగ్గర 4 hours కూర్చున్నాం థియేటర్లో. ఆకలి అవుతుంది, కడుపులో పేగులు విప్పుతున్నాయి, ఏం అర్థం కావట్లేదు, నూరంటిగా పోతుంది. ఫ్రెండ్స్ జాగ్రత్త, రండి చూడండి, మళ్ళీ చూడండి, 2 times చూడండి, 3 times చూడండి. ఓకే, ద మూవీ వాస్ గుడ్, వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్ వన్స్. థ్యాంక్ యూ అన్న. ఒకటే చెప్తున్నా, సినిమా 1 man షో అంటారు కదా మనం సినిమా చూసిన తర్వాత. ఇది 1 woman షో. నిజంగా స్వీటీ విశ్వరూపం చూశారు. సినిమా అయితే చాలా బాగుంది. క్రిష్ గారు డైరెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుందో సినిమా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. లాస్ట్ టైం హరిహర వీరమల్లుకి ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు డైరెక్షన్ చేశారు కదా, సో అందరు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమా కూడా అలానే ఉంది. ప్రభాస్ గారి క్యామియో లేదు, కానీ స్వీటీ చెప్తున్నా కదా, ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ సీన్స్ అసలు ఎవర్ సీన్. అసలు అరుంధతి తర్వాత నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ స్వీటీలో చూసాము. అండ్ మోర్ ఓవర్ లాస్ట్లో ఒక సీన్ వస్తుంది, లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. అసలు స్వీట్ ఇచ్చి పడేసింది. 1 woman షో ఇది, ఖచ్చితంగా చూడొచ్చు. ఒక 2.5 hours పక్కా కమర్షియల్ మూవీ. ఘాటి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, గంజాయి వల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే క్లియర్ కట్గా క్రిష్ గారు ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ఈ వీకెండ్కి మంచి మూవీ. స్వీటీ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చింది ఈ సినిమాకి. అరుంధతి భాగమతి తర్వాత మంచి ఒక ఉమెన్ ఓరియంటెడ్ మూవీ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. ఖచ్చితంగా మస్ట్ అండ్ వాచ్ షుడ్ చూడొచ్చు ఈ సినిమాని. గారి ఘాటి చూశాను, వేరే లెవెల్ భయ్యా. మొత్తానికి అయితే ఫిల్మ్లో అయితే మాకు మంచి ఫుల్ మీల్స్ పెట్టింది మా అనుష్క. స్వీటీ ప్రీటీగా చాలా బాగుంది. అనుష్క గారి ఎంట్రీకి అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా క్రిష్ గారు కొద్దిగా స్లో చేశారు. సెకండ్ హాఫ్ అయితే మన కాటేరమ్మ కోడలు కోస్తుంది కదా, ఆ లెవెల్లో ఉంది, వేరే లెవెల్లో. ఒక వశీరాములంలో ఒక విజయచంద్రని ఎలా చూస్తామో మన అనుష్కను కూడా అలా చూసాం. ఒక రుద్రమ్మదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక అనుష్క అన్నట్లు ఈ ఫిల్మ్లో ఆపడింది. ఘాటి అంటే ఇది సిటీ పీపుల్స్కి అర్థం కాదు, మొత్తం ఇది పల్లెటూరు పీపుల్స్కి అర్థమైంది అన్నట్టు వేరే లెవెల్లో తీశారు. కృష్ణ జాగర్లముడి గారు ఒక మెట్టు పైకి ఎక్కారనమాట. ఒక గౌతమిపుత్ర శాతకర్ణి, ఒక రుద్రమ్మదేవి, ఇలా తర్వాత ఈ మూవీ తీయడం బాగుంది, నాకైతే నచ్చింది. హైదరాబాద్ వాళ్ళకంటే హైదరాబాద్లో అంటే అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గంజా ఎక్కువ ఎక్కడ నడుస్తుంది, హైదరాబాద్లో స్మగ్లింగ్ అవుతుంది. ఎక్కడ నుండి? ఒడిశా ఆంధ్ర బోర్డర్ నుండి. వాటి గురించి మంచిగా సన్నివేశాలు, యువత ఇలా అటాక్ట్ అవుతున్నారు గంజాయికి అన్నట్లు ఆ సీన్స్ మన హైదరాబాద్లో చూపెట్టారు. కాబట్టి హైదరాబాద్ ఏంటి మొత్తం ఇక్కడ హైదరాబాద్లో ఎవడు పట్టించుకోడు అనమాట పల్లెటూరిని. సినిమా గురించి ఏంటంటే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, గంజాయి మత్తుపానికి అలవాటే బానిస అవుతున్న ప్రజలకి సెలబ్రిటీలు ఏమైనా సోషల్ మెసేజ్ ఇవ్వండి అంటే ముందుకు ఎవరు వచ్చారు? మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, మన ప్రభాస్ గారు వచ్చారు కదా. అలాగే ఒక డైరెక్టర్గా కృష్ణ జాగర్లముడి గారు వచ్చి ఈ మూవీ తీశాడేమో అని నాకు అనిపించింది. దాని గురించి మొత్తం అంటే గంజాయి గురించి ఉంది ఫిల్మ్ అయితే, మొత్తం గంజాయి స్మగ్లింగ్.
సమ్మర్లో అందరు వెళ్తారు ఊటీ, ఈ మూవీలో ఎరగదీసింది మన అనుష్క, ఘాటి ఇచ్చి పడేసింది. అనుష్క గారికి మాస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదనమాట. నరకటం, ఊచకోత ఇలాంటి ఎలా ఉండే అన్ని ఫైట్లు పెట్టాడు క్రిష్ జాగర్లమూడి గారు. భాగమతిని అయితే మ్యాచ్ చేసింది. అరుంధతి తర్వాత తనకు పడ్డ ఫిల్మ్ ఏమన్నా ఉందంటే ఘాటీనే, ఆ లెవెల్లో ఉంది. బాహుబలి అంటే మా అన్న ప్రభాస్ ఉంటాడు ఇందులో. వదిన ఎవరు? మా అనుష్క. వేరే లెవెల్ ఉంది. సాలార్లో కాటేరమ్మ కొడుకు ఎవరు? మా ప్రభాస్. ఘాటీలో కాటేరమ్మ కోడలు మా అనుష్క. ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవని రజనీకాంత్ చెప్పాడు. బట్ ఒక రేంజ్ తర్వాత ఇంకో రేంజ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్వీటీ. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా. అసలు యాక్షన్ సీక్వెన్స్ అయితే మామూలుగా లేవు. అనుష్కని ఇది ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ వీళ్ళంతా జెంట్స్ ఎట్లా చేస్తారో ఆ రేంజ్లో చేసింది యాక్షన్ సీక్వెన్సెస్. ఒకటి తన ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఇంటెన్స్ కానీ అసలు మామూలుగా లేదు. నేనైతే కళ్ళ ముందు కాటేరమ్మ తాండవం ఆడినట్టు అనిపించింది నాకు. అసలు ఆ తాండవానికి నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. సలార్లో కాటేరమ్మ విగ్రహాన్ని చూపించారు. ఇక్కడ మన క్రిష్ ఏం మాయ చేశాడేమో, డైరెక్ట్ కాటేరమ్మని తీసుకొచ్చాడు. ఎలా ఒప్పించాడేమో నాకు తెలీదు. సినిమా అయితే మామూలుగా లేదు. ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. ఆ టేకింగ్ ఇంకో లెవెల్లో ఉంది. మ్యూజిక్ కానీ మొత్తం అన్నీ హైలైట్. ఇప్పుడు అదేమంటారు లేడీ మొన్న కొత్త లేడీ సూపర్ స్టార్ది 93 crores అంటున్నారు కదా. 3-4 daysలో 100 crores క్రాస్ చేస్తుంది సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. పక్క వచ్చిన బోటి సూపర్ హిట్ అవుతుంది. ఘాటి సినిమా మాత్రం సూపర్ ఉందన్న. క్రిష్ గారు మనకు కొత్త వేరియేషన్లో చూపించిన సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా పెద్ద సినిమా ఇది. కాటేరమ్మ కోడలు దిగింది పక్క. తెలంగాణలో మొత్తం గంజాయి అరికట్టాలంటారు కదా. తెలుగు రాష్ట్రాల్లో మొత్తము గంజాయిని అరికట్టాలే సినిమా ఇది పక్క. రేవంత్ రెడ్డి గారు కూడా సినిమా చూస్తారు నాకు తెలిసి. గంజాయి కోసమే తీసిన సినిమా మొత్తము. పెద్ద గుండాలు కూలీలతో గంజాయి మోపిస్తుంటారు. ఆ గంజాయిని ఆఖరికి అరికట్టిస్తుంది అనుష్క గారు. సినిమా మాత్రం పాటలు బాగున్నాయి, సీన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. చాలా మంది పెద్ద ఉన్నారు సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు. సినిమా చూస్తేనే తెలుస్తుంది. టీజర్ ఇచ్చింది చిన్నగానే. నేను ముందుగానే చెప్తున్నానా, రేవంత్ రెడ్డి గారి పెద్ద ఫ్యాన్గా చెప్తున్నా. పచ్చ కొట్ట వేసుకొని మరి భయా చూడండి. రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్. జై రేవంత్ అన్న నీ కళ నెరవేరుతుంది. తెలంగాణలో నీలాంటి వాళ్ళు చాలామంది తయారు కావాలి. మీరు 10 ఏళ్ళుగా సీఎం ఉండాలి. గంజాయిని అరికట్టడానికి క్రిష్ గారు ఒక సినిమా తీసిన సూపర్ హిట్ అవుతుంది పక్క. ఘాటి మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, ఒక అరుంధతి, ఒక భాగమతి, ఒక ఘాటి. క్రిష్ గారు మన ఆర్ఆర్ వీరమల్లి నుంచి ఎందుకు ఇగ్నోర్ చేస్తారో సినిమా చూస్తే అర్థమవుతుంది. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుష్క అయితే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ తగ్గలేదు. నిజంగా మనం అందరం ఏమనుకుంటామంటే సలార్ సినిమాలో కాటేరమ్మ రాలేదు కానీ కొడుకుని తీసుకొచ్చారన్నది. ఇక్కడ కాటేరమ్మ రాలేదు, కొడుకు రాలేదు, కోడని తీసుకొచ్చేయింది. నరుకుందన్నా, నరుకుల్లో మా బాలకృష్ణ మించిపోయింది. ఆ రేంజ్లో నరికేసింది. బట్టి సినిమా చాలా బాగుంది. ఆ గంజాయికి ఎన్ని పేర్లు ఉంటాయో, గంజాయిని ఎన్ని రకాలుగా తరలించవచ్చో, ఆ గంజాయిని ఎలాగా మాడిఫై చేయొచ్చో, ఎలా ఆపొచ్చో అంతా కూడా క్రిష్ గారు నిజంగా మరి ఈ మధ్యకాలంలో ఒరిస్సాలు, ఆంధ్ర బోర్డర్లో, ఛత్తీస్గఢ్ బోర్డర్లో కంటే తిరిగినట్టుకున్నారు క్రిష్ గారు. చాలా గట్టిగా చూపించారు. ఇది 1 man షో కాదు, 1 women షో. నిజంగా మా అనుష్కని స్వీటీ అంటారు కానీ ఇందులో చాలా హాట్గా కనపడుతుంది. చాలా గట్టిగా పోరాడింది. నిజంగా అరుంధతి బ్యాక్, భాగమతి బ్యాక్, ఘాటి చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. కొంచెం పొద్దుగా కూడా కనపడ్డది. ఈ సినిమాకి అంతవరకే క్రిష్ గారు చూపించినట్టుకున్నారు. ఏదేమైనా విక్రమ్ ప్రభు గారు అయితే కనుక క్యారెక్టర్ వరకు ఎంతవరకు న్యాయం చేయాలో చేశారు. జగపతి బాబు గారు ఎంతవరకు న్యాయం చేశారు. కానీ ఓవరాల్గా సినిమాలో కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎన్ని పక్కన పెడితే సినిమా అంతా అనుష్కే. ఇంకా సాంగ్స్ ఏది లేదు. అనుష్క యాక్టింగ్ అండి, గంజాయి మీద నిర్మూలన ఎలా చేసింది, ఈ 2 చాలు సినిమాకి. ఓవరాల్గా ఇరగకూడైంది సినిమా. అనుష్కను చూసినంతసేపు నాకు బాలకృష్ణ కనపడ్డారు స్క్రీన్ మీద. ఇరగదొప్పింది బట్టి కాటేరమ్మ కాళ్ళు నరికిపడింది అంతే. చాలా బాగుంది. అందరికీ మెచ్చే సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ నాకు పెద్దగా అనిపించలేదు కానీ, బట్ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా చెప్తున్నాను, రికార్డులను పక్కన పెడితే ఒక మాస్ హీరో సినిమా చూసినట్టు అనిపించింది. అంత ఫీల్ తెప్పించారు. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీలాగా అనిపించలేదు, ఒక మాస్ హీరో సినిమా చూసినట్టు అనిపించింది. ఆ ఫైట్లు కానీ, ఎలివేషన్లు కానీ, అనుష్క శెట్టి గారి యాక్టింగ్ కానీ, మాస్ యాక్టింగ్ సూపర్ అన్నమాట. బట్ ఏంటంటే రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా ఉండడం వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం చెప్పేసుకోవచ్చు. దానివల్ల చూసే ఇంట్రెస్ట్ ఆ ప్రేక్షకుడు కొంచెం తగ్గుతుంది అనమాట. బట్ ఎలివేషన్లకి, ఫైట్లకి అయితే కొరత లేదు. బట్ సెకండ్ హాఫ్ కూడా అన్ని వర్కౌట్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్లు అండ్ ఫైట్స్, ఈ 3 అయితే కొరత చాలా బాగుంటాయి. బట్ స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్గా ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే విషయం ఉంది. అందుకని ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు దీన్ని. బట్ క్రిష్ గారు టేకింగ్ అయితే మాత్రం ఏం మాత్రం తగ్గలేదు, అలాగే బాగుంది.
ఓ విధంగా చెప్పాలంటే అంటే కాంట్రవర్సీ కానీ కాదు కానీ నిజంగా ఆర్ఆర్ వీరమల నుంచి బయటపడ్డా ఆయన ఈ విధంగా తీశారంటే ఆ విధంగా ఆర్ఆర్ మీద సినిమా తీసుంటే ఇంకా బాగుంది అనమాట. చూసుకుంటే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో కానీ పేరు వేయలేదు కానీ చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఇంకా మాస్ అనమాట బ్యాక్గ్రౌండ్ మొత్తం పక్క కమర్షియల్ ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఏదో స్టోరీలోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఏదో నడపాలి కాబట్టి ఏదో అలా సాఫీగా వెళ్ళిపోతుంటుంది. ఇద్దరి మధ్యన లవ్ పెళ్ళి అంటూ ఏదో సాఫీగా వెళ్ళిపోతుంటుంది అంతే. బట్ ఓకే ఇంటర్వెల్ వస్తుంది ఇంకా సెకండ్ హాఫ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటే అప్పుడు అనుష్క హ్యాండిల్ చేస్తారు మూవీని. ఇంకా అక్కడి నుంచి ఇంకా గూజ్ బంప్ సీన్స్ ఉంటే అంటే రొటీన్గా సినిమా తెలిసిపోతుంటుంది కానీ బట్ ఎలివేషన్లకి ఫైట్స్కి కొరత లేదు. బట్ ఈ హీరోయిన్ని డీల్ చేయని విధానం చూస్తే నిజంగా ఒక మాస్ హీరో చూసిన ఫీల్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్నది అనుష్క శెట్టి గారు కాదు, ఒక మాస్ హీరో ఉన్నదంత ఫీల్ అయితే తెప్పించిందన్న. నా వరకు చూసుకుంటే సెకండ్ హాఫ్ అయితే బాగుంది, వర్త్ మనకున్న టికెట్కి అయితే సెకండ్ హాఫ్ వర్త్ చేస్తుంది. బట్ బ్లాక్ బస్టర్స్ ఓపెన్ ఇట్లా అనలేం కానీ హ్యాపీగా ఒకసారి అయితే చూడొచ్చు అన్న. సెకండ్ హాఫ్ అయితే ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. ఘాటి అని చెప్పి పెద్ద లాఠీ పెట్టారన్న. టూ బి ఫ్రాంక్ అసలు ఎక్కలేదు. ఎక్కడ ఒక 5-10 మినిట్స్ కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓన్లీ ఓపెనింగ్ సీన్ ఒకటి ఒక 5-10 మినిట్స్ చాలా బాగుంది అనిపించింది కానీ బట్ ఎందుకో ఓవరాల్గా మూవీ చూసేటప్పుడు ఎక్కడ ఒక కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ ఎక్కడ గ్రిప్పింగ్ అనిపించలేదు. ఓన్లీ సెకండ్ హాఫ్లో యాక్షన్ బ్లాక్స్ వరకు కొంచెం బాగున్నాయి కానీ ఇంకెక్కడ అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే లేదు. ఇప్పుడు కృషి గారు హరిహర వీరమల్ల నుంచి బయటకు వచ్చి మరి సినిమా చేశారంటే ఇందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ కంటెంట్ ఎక్కడ రీచ్ అవ్వలేదు. ఆయన మార్క్ ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ ఎక్కడెక్కడ 1-2 డైలాగ్స్ బాగా బాగున్నాయి కానీ ఇంకెక్కడ కూడా ఒక క్రిష్ మార్క్ ఇది కానీ లేదంటే ఆయన ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఆరెంజ్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ పడలేదు. దీనికంటే కొండపాలెం చాలా బెటర్ అనిపించింది. చెప్పుకోవడం ఎన్నో చెప్పుకుంటారు, కాటరమ్మ పుష్ప అని చెప్పుకుంటారు కానీ టూ వే ఫ్రాంక్ ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అసలు వాటి కంపారిజన్ కాదు కదా. అసలు ఇది అనుష్క గారి సినిమాని మర్చిపోవడం చాలా బెటర్. ఎందుకంటే లేదు ఆవిడ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు దానివల్ల కాదు కానీ ఇప్పుడు అలాంటి కృషి గారు చేశారు కదా అస్సలు కంపేర్ చేయదు. అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ 5 మినిట్స్లో బయటకు వచ్చేస్తారు. అసలు ఎందుకో కృషి గారి మార్క్ అదైతే కాదు. అనుష్క గారిని పక్కన పెట్టుకుంటే ఇది కంప్లీట్గా కృషి గారు ఫెయిల్ అయ్యారు. ఇలాంటి వాటిని జనాలు చాలా తక్కువ ఆదరిస్తారు. ఇలాంటి మాస్ మూవీస్ చాలా తక్కువ ఆదరిస్తారు. అలాంటిలో కంటెంట్ లేకపోతే అసలు చూడండి కావాలంటే చూడండి 1 వీక్లో కంప్లీట్గా షార్ట్ అవుట్ అయిపోతుంది. అసలు కంప్లీట్గా లేదు, చాలా బోరింగ్ అనిపించింది. ఎక్కడ ఒక 5-10 మినిట్స్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నెక్స్ట్ సీన్ ఏమవుతుందో ఒక క్యూరియాసిటీ లేదు. సెకండ్ హాఫ్లో మంచి డ్రామా లేదు. సెకండ్ హాఫ్లో యాక్షన్ బాక్స్ బాగున్నాయి కానీ దేనికి ఒక కనెక్టివిటీ కానీ ఇలా ఏం లేకుండా ఏదో తీసామంటే తీసాం, ఒక సూపర్ లేడీస్ సూపర్ పెట్టామని అది పెట్టారు తప్ప ఎక్కడ ఇంట్రెస్టింగ్ అయితే లేదు. సినిమా పార్ట్ 1 ఎక్కువ అన్న, పార్ట్ 2 వల్ల అంటే 2 ఇవ్వచ్చు అన్న. అది కూడా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీక్వెన్స్ ఉంటాయి, సినిమాటోగ్రఫీ కానీ లేదంటే ఒక హిల్స్ చూపించడం కానీ వాటి వరకు బాగున్నాయి కానీ కంటెంట్ అయితే లేదు. కంటెంట్ ఇంకొంచెం మంచిగా తీసుకోవాలంటే మంచి మీరు అన్నట్టు పుష్ప కేజీఆర్ ఆ రేంజ్లో కాకపోయినా సరే కొంచెం వాడి వరకు మ్యాచ్ అయ్యేది కానీ కంప్లీట్గా అయితే లేదు. మా తోడు భయా ఇప్పుడే ఘాటి సినిమా చూసి వచ్చాను భయా. అలా నా జీవితం గట్టెక్కేసింది అంతే. ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రతి ఒక్క ఆడ మనిషి అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అమ్మా. అనుష్క సినిమా చూడండి అమ్మా. ఈ ఘాటి సినిమాలో మొగుడు చచ్చిపోయినా కూడా అనుష్కకి పెళ్ళి అయ్యేటని చచ్చిపోతే అతని కోసం అతనిచ్చే ఇన్స్పిరేషన్తో సినిమా, అతనిచ్చిన ఆ మోటివేషన్తో అనుష్క గంజాయి వ్యాపారాన్ని మార్చేసింది. అలాంటిది మీరు ఆ సినిమా చూస్తే మీ జీవితం కూడా ఎందుకు మారదు? మీరే కదా అన్నారు, సారీ మేడం, మీరే అన్నారు ఏమని సినిమా చూస్తే జీవితం మారుతుందని. ఇలాంటి సినిమా చూడండి, జీవితం ఎందుకు మారదు? ఇలాంటి సినిమా ఒక్కసారి మీరు 2 గంటలు చూస్తే మీ బతికెందుకు మారదు? ఈ ఘాటి సినిమాలో ఏం తక్కువ? ఫైట్లా చూసుకో, డ్యాన్సులా లాక్కో, రొమాన్స్లా పెరుక్కో, డైలాగులా వేసుకో. హీరో చచ్చిపోయాడన్నా, చచ్చిపోయినా కూడా అనుష్క ప్రేమించింది కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ రోజుల్లో అనుష్కలాగా బతకాల. ఈ సినిమాలో అనుష్కని మోటివేషన్ తీసుకోవాలా. ప్రేమించిన వాడి కోసం జీవితాంతం పోరాడుతుంది. ఏం కావాలి చెప్పండి ఇంకా. కాబట్టి దయచేసి ఘాటి సినిమా చూడండి, మీ బతుకుని గట్టెక్కించుకోండి. వద్దు అయ్యేం బలి అనుష్క మాత్రం 20 చేసింది. ఆ డ్యాన్స్లో, ఆ ఫైట్లో, ఆ రొమాన్స్లో, కామెడీలో. ఓరు నాయనో అమ్మా, అరుంధతి అమ్మ, రుద్రమ్మ దేవే, దేవసేనమ్మ. ఈ సినిమాలో శీలావతి అయిపోయింది భయ అనుష్క. చూసి అడుక్కో, ఏం కావాలో అడుగో ఏం కావాలో. నా డబ్బుతో వంత ఒక్కరిన ఇద్దరిన 100 మందిని 1000 మందిని కసక వాళ్ళ పేర్లు నాకు తెలియదే, ఎంతమంది చెప్పిందో. వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు ఏ చేసేవాళ్ళో నాకు తెలియదు.
నాకు అనుష్క ఒకటే తెలుసు, నేను అనుష్కని ప్రేమించా. ఎలాంటి స్టాప్. ఘాటి 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 గట్టి హిట్ కొట్టింది. ఒక ఘాటు రోడ్ల మీద ఒక ఆడపిల్ల పులి కాదు బెబ్బులిలాగా మారి హిట్ కొడితే ఏ రేంజ్ లో ఉంటుందో ఘాటి సినిమా చూస్తే తెలుస్తుంది మీకు. అనుష్క ఎక్కడికి పోలేదు, క్రిష్ ఎక్కడికి పోలేదు, ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ రిటర్న్ బ్యాకప్ సినిమా ఏదో రకరకాలుగా మాట్లాడదు, ఎక్కడికి పోలేదు. పిచ్చిగా పీకలు కోసుకుంటూ వెళ్ళిపోయింది. లేడీ పుష్ప కనపడుతుంది నాకైతే. పుష్పరాజ్తో కూడా మాట్లాడాను, ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఈ మధ్య. లేడీ పులి, ఆడపులి, బెబ్బులి, అనుష్క వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా, వన్ మ్యాన్ ఆర్మీ కదండి, వన్ ఉమెన్ ఆర్మీ అండి ఈ సినిమా. కాటేరమ్మ కోడలా కాటేరమ్మ మళ్ళీ పుట్టి వచ్చిందా నాకైతే తెలియట్లేదు. వండర్ఫుల్గా ఉంది. ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాకి వైలెన్స్ అంటే ఇష్టపడుతున్నారు. అలాగే ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని పీకలు కోసుకుంటా పోతా ఉంటే ఎట్టా ఉంటుందో చూడాలనుకుంటే ఘాటి సినిమా చూడండి. ఇప్పటిదాకా చెప్పేది అదే కాక ఫైట్స్ కాదు, పీకలు కోసుడే. అడెవడో రొమాన్స్ అని అంటున్నారు. అరే రొమాన్స్ కాదు, ఇలా పల్లెటూరి వాతావరణంలో ఒక కోయ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉండే బావ మరదల సరసాలని వల్గారిటీ లేదు, సూపర్ సరసాలు ఇంటర్వెల్ బిఫోర్ ఉంటాయి, చాలా బాగా అనిపించేస్తాయి. మంచిగా అంటే ఆప్యాయంగా ఉంటాయి అనమాట, వల్గర్గా ఉండవు. సూపర్ మూవీ. సిచ్యుయేషన్ సాంగ్స్ ఉన్నాయి, బీజం బాగుంది. అడవి సన్నివేశాలు, జలపాతాలు అవి చూస్తుంటే మనకు పుష్ప గుర్తొచ్చేస్తుంది, న్యాచురాలిటీ గుర్తొచ్చేస్తుంది. సూపర్గా ఉంది. ఒక బాధితురాలు తిరిగి విజయం సాధిస్తే ఎలా ఉంటుందో, ఒక ఉమెన్ ఆర్మీ, వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా, ఉమెన్ ఆర్మీ కనుక తిరిగి పులిలాగా బెబ్బులిలాగా మారి విజయం సాధిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే వెళ్తుంది. వండర్ఫుల్ మూవీ. 4+ సీజన్ భయ్యా. జై అనుష్క, జై ఘాటి. థ్యాంక్ యూ వెరీ మచ్.